సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు సారథ్యంలో యువకళా వాహిని ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన నాటక పోటీలు హైదరాబాద్లో ఘనంగా ముగిశాయి. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటక పోటీలు 2024 రవీంద్ర భారతి ప్రధాన మందిరంలో 2 రోజులు జరిగాయి. నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో ముగింపు ఉత్సవాలు జరిగాయి. పోటీలలో విజేతలుగా నిలిచిన నాటికలకు నగదు బహుమతులను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటులు డాక్టర్ సుమన్కు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అభినవ పురస్కారాన్ని ప్రదానం చేశారు. నాటకాలతో తన జీవితాన్ని ప్రారంభించిన అక్కినేని గొప్ప నటుడిగా ఎదిగారని విశ్రాంత ఐఏఎస్ అధికారి రమణాచారి అన్నారు. గ్రేట్ విజన్ డాక్టర్ అక్కినేని గారు నాగేశ్వరరావు అవార్డు రావడం అంటే బ్లెస్డ్, రియలీ బ్లెస్డ్. ఆయనతో నేను ఫస్ట్ పరిచయం అయినప్పుడు రావు గారి ఇంట్లో రౌడీ సినిమాలో నాకు పరిచయం చేశారు. ఇట్లా సుమన్ అండి వచ్చేసరికి ఆయన రండి బాబు కూర్చోండి బాబు అన్నారు. వాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఎక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఏదైనా చేసేవాడు? లేదండి నేను ఆయన యాక్సిడెంటల్ యాక్టర్ అండి. మరి ఎట్లా హౌ డి యూ కమ్ అన్నారు. ఫేట్ అండి, ఫేట్ అండ్ డెస్టినీ తమిళ సినిమాలో నేను ఎంట్రీ అయ్యాను. ఐ కేమ్ యాజ్ ఎ హీరో. తర్వాత అన్ని యాక్టింగ్ నేను నేర్చుకున్నాను. అట్లా 3 months లో నేను నా కెరియర్ నేను డెవలప్ చేసుకోవాలంటే ఆయన క్లాప్ చేసి నాకు సెకండ్ గ్రేట్. ఈ విషయం చాలా మందికి చెప్పాలి.